డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నప్పుడు న్యూ కమర్ ఆర్ డెబ్యూటెంట్ డైరెక్టర్కి కొంచెం ఈజీ అవుతూ ఉంటుంది ఎంత కాదన్నా. అంటే రిమైనింగ్ థింగ్స్ మేబీ హ్యాండిల్ చేయాలి, కానీ యాక్టర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీ పేపర్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా వాళ్ళు చేసేయగలుగుతూ ఉంటారు, పెద్ద ఎక్కువ కష్టం ఉండదు. అండ్ ఈ సినిమాకి మీరు మేజర్లీ పడ్డ కష్టం అంటే ఏం చెప్తూ ఉంటారు? అంటే యాక్టింగ్ అంటే పెద్ద నేను ఎక్కువ కష్టపడలేదు, అంటే కట్టలేదండి. నేనంటే కష్టపడలేదని అంటే చాలా బాగా చేశారండి. అంటే క్యారెక్టర్స్లో అంటే మామూలుగా ఒక సీన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ రియాక్షన్స్ కావాలి, ఆ రియాక్షన్స్ కావాలని మనకి ఒక మైండ్లో ఉంటుంది కదండి. మనం చెప్పకుండానే ఇద్దరు బాగా అర్థం చేసుకునేవాళ్ళు. తరుణాన్ని అయితే చిన్న చిన్న రియాక్షన్స్ ఉంటాయండి సినిమాలో. ఏదో బ్రేక్ఫాస్ట్ ఒక సీన్లో ఇడ్లీ పెట్టినప్పుడు ఇచ్చే రియాక్షన్స్ కావచ్చు, అలా చిన్న చిన్న లుక్స్ ఉంటాయి అన్నమాట. ఆ చిన్న చిన్న రియాక్షన్స్ ఏంటంటే మనం చెప్పకుండానే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని బాగా అర్థం చేసుకొని, ఆయన ఒక డైరెక్టర్ కాబట్టి నన్ను పెద్ద ఈ విషయంలో మాత్రం ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, కష్టపెట్టలేదు, అర్థం చేసుకొని చేశాను. ఈషా గారు అయితే జీవించారని చెప్పచ్చు ఈ విషయంలో మాత్రం. అంటే చాలా అంటే నేను కొంచెం యాక్ట్ చేస్తాను, ఈషా తగ్గించేయండి, ఇంకా తగ్గించేయండి, ఇంకా అంటే చాలా సెటిల్డ్గా అండి క్యారెక్టర్. అంటే ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉండాలో, అంటే మా చుట్టుపక్కల ప్రాంతంలో అంటే విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో చూస్తూ పెరిగాను కాబట్టి కొంచెం సెటిల్డ్గా ఉండాలండి. కొంచెం లేకపోతే కన్నీళ్ళు రెండే రావాలి, లేకపోతే లైట్గా రావాలి, ఇలాంటివి ఉండేవండి అంతే అండి. చిన్న చిన్న అలాంటి